కాసేపు పోస్ట్ మార్టం మళ్ళీ ఒకరు వస్తానండి మీ చేశారని దగ్గరికి. ఒక మాట పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ అన్ని కేసులతో పాటు నిన్న వైఎస్ సునీత గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళీ నివేదన చేసుకున్నారు. సో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొత్తం ఈ 3 కేసులు చూడండి, విక్టిమ్స్ మహిళలే. సునీత గారు వివేకానంద రెడ్డి గారి డాక్టర్ సునీత, ఆ అమ్మాయి ఎవరో కొరియోగ్రాఫరు, అండ్ జత్వాని, అండ్ ఇక్కడ వచ్చేప్పటికి పూనమ్ కౌర్, త్రివిక్రమ్. మొత్తం ఏంటంటే ఉమెన్ సెంట్రిక్గానే ఈ కేసులన్నీ నడుస్తున్నాయి. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభోదయం. మేడం రజనీ గారు కానీ, కిరణ్ గారు కానీ, శ్రీనివాస్ చౌదరి గారు కానీ చాలా అద్భుతంగా, చాలా గొప్పగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, అరాచక శక్తులు ఉన్నాయి తిరుమలలో కానీ, ఫేక్ ప్రచారంలో కానీ, లేకపోతే ఆడబిడ్డల మీద కానీ అని చెప్పేసి చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి, వీళ్ళని ఎవరిని వదలకూడదు, బోట్ల విషయంలో కానీ. ఈ పని అంతా ఎవరు చేయాలండి? దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? ఈ పని అంతా ఎవరు చేయాలి? చేయకుండా ఈ కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ చర్యలలో వెనకడు వేస్తూ, ఎలివేషన్స్ ఏమో కేజీఎఫ్ లెవెల్లో ఉంటాయి, బాహుబలి లెవెల్లో ఉంటాయి, ప్రచారం ఏమో విపరీతంగా పరనిందా పారాయణం అన్నట్టు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకొని అనేక రకాల ఇష్యూస్, ఇన్ని రకాల ఇవి జరుగుతున్నప్పుడు, ఒక పక్క వరదలు, ఒక పక్క ఆత్మహత్యలు, ఒక పక్క గుడ్లవల్లేరు, ఒక పక్క ముచ్చుమర్రి, ఒక పక్క ఇట్లా రకరకాల అనేక రకాల ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అట్లానే మీరు చెప్పే విషయాలు కూడా, ప్రభుత్వం చెప్పే విషయాలు కూడా ఫేక్ ప్రచారం అనుకుందాం. అట్లానే మరి ఉగ్రవాదుల విషయం తిరుమలలో అనుకుందాం, గతంలో అరాచకాలు జరిగినాయి అనుకుందాం. ఎవరు చర్య తీసుకోవాలి? పరిపాలన ఎవరు గాడిలో పెట్టాలి? ఒక పక్క పరిపాలన గాడిలో ఎందుకు లేదు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అధికారులు మా మాట వినట్లేదు అంటారు. ఒక పక్క అసలు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో టాప్ అంటారు. ఒక పక్క ఏ విషయమైనా తీసుకో, చెప్పేవేమో అసలు ఎలా ఉంటాయంటే కోటలు దాటుతాయి, మాటలు కోటలు దాటుతాయి, పనులేమో ఇంటి గడప కూడా దాటవు. ఆ విధమైన ప్రచారాలతోటి, పరనిందా పారాయణంతో గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ కేవలం ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజలను గాలికి వదిలేశారు, పరిపాలన గాలికి వదిలేశారు. ఎవరికి అన్యాయం, ఇప్పుడు కాదంబరి జత్వాని అవ్వచ్చు, లేకపోతే జానీ తరపున ఆమె డ్యాన్సర్ బాధితురాలు అవ్వచ్చు, లేదు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు సార్, నిన్న ఒంగోలులో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, 15 ఏళ్ల బాలిక. అట్లనే ఈరోజు నిన్న మా నియోజకవర్గంలో నర్సరావుపేటలో ఒక హార్డ్ హై స్కూల్లో 14 ఏళ్ల బాలిక, 9వ తరగతి చదువుతున్న బాలిక, రంపచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామం అమ్మాయి ఆత్మహత్య, ఊరేసుకుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రభుత్వం చేయాల్సిన పనులని గత ప్రభుత్వం మీద, గత పరిపాలన మీద మీరు పనులు ఎందుకు చేయట్లేదు, మీరు నిధులు ఎందుకు విడుదల చెప్పండి సార్. నారాసుర రక్త చరిత్ర గురించి చెప్పండి. దొరికే వరకు ప్రతి ఒక్కడు దొరలే, తర్వాతే దొంగలు అవుతున్నారు. మాట్లాడుతున్నారా? మమ్మల్ని ఏమైనా మాట్లాడనిస్తారా? మీరు చెప్పండి, నారాసుర రక్త చరిత్ర గురించి చెప్పండి. అమ్మ మీరు మాట్లాడినని చెప్పి నేను ఇంటరప్ట్ అవ్వలేదు. మీరు మళ్ళీ ఇంటరప్ట్ అయి మాట్లాడుతున్నారంటే మీ విఘ్నతకే వదిలేద్దాం, మీ విఘ్నతకే వదిలేద్దాం, మాట్లాడుకోండి. ఓకే మాట్లాడేసుకోండి, విఘ్నతకే వదిలేద్దాం. వెంకటరెడ్డి గారు చెప్పింది గురించి సందాగా మీరు ఆయన మాట్లాడినివ్వండి, లెట్ హిమ్ స్పీక్ అవుట్. వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ ప్రజల సమస్యల్ని లేవనెత్తటానికి కానీ, ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి కానీ రాష్ట్రంలో వేరే ఎవరు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం తరపున మీరు ఒక ప్యానల్లో తీసుకోండి, ఒక డిబేట్లో తీసుకోండి, లేకపోతే ఇంకొక మీడియాలో తీసుకోండి, ఇంకొక చోట తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలు కలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతినిధిగా వస్తారు. వచ్చేసి అందరూ మాట్లాడిన తర్వాత సమయంలో కూడా సమాధానం చెప్పాల్సిన సమయాన్ని కూడా ఇవ్వకుండా మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మాట్లాడటం వాళ్ళకి పరిపాటు అయిపోయింది. ఎందుకంటే ప్రజల సమస్యలు వినే పనిలో వాళ్ళు లేరు.
వాళ్ళు ఏ కాడికి పరనింద పారాయణం, గతం మీద గతం మీద గతం మీద గతం మీద గతం మీద గతం మీద చెప్పుతూ పోవడమే. ఆ అంశాలు పక్కన పెడితే వైఎస్ సునీత గారు నిన్న కలిశారు గత ముఖ్యమంత్రి. చౌదరి గారు కైండ్లీ ఆయన లెట్ హిమ్ కంప్లీట్. లేదు గత పాపాలు ఎంత ఆడుతున్నాయి అంటున్నా. సునీత గారు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశారు. మళ్ళీ దాని అవుట్కమ్ ఏంటి? ఆయన ఏదో హామీ ఇచ్చారు. సో ఈ వారంలో కెన్ వి ఎక్స్పెక్ట్ సమ్ మోర్ అరెస్ట్? ఆమె తండ్రి గారి విషయం కోసం ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా